శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, డబ్బుకు లోటు ఉండదు, డబ్బు ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఉద్యోగులకి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే గృహ నిర్మాణానికై ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారాల్లో కూడా కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాలు దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళి వ్యాపార పరంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే నిర్మోహమాటంగా మాట్లాడటం వల్ల కూడా ఒక్కొక్కసారి శత్రుబాధలు పెరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సమయానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవ్వరితో ఏ గొడవలు రావు. చిరునవ్వుతో ఉంటాం, మౌనంగా ఉంటాం, సమయానుకూలంగా మాట్లాడటం ద్వారా రాబోయేటటువంటి చిన్న చిన్న గొడవలు, కలహాలు వీటి నుంచి బయటపడవచ్చు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు దెబ్బతీయాలని కొంతమంది రహస్య శత్రువులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అంతిమంగా మీ కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగము కలగదు. అదేవిధంగా ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే ఉంటాయి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బ ఎప్పుడూ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేసుకోవాలి. దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేసుకోవాలి. ఎందుకంటే ప్రయాణాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న గాయాలు, దెబ్బలు తగిలే సూచనలు ఈ క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగంలో ధనుసు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే విద్యారంగంలో విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కష్టపడి చదివితే విజయం మీదే. మంచి ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీల్లో సీట్లు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో కష్టపడి చదవటం ద్వారా, పట్టుదలతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా విజయ పదాలను అధిరోహించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగం తీసుకుంటే ఉద్యోగ రంగంలో ఒక్కొక్కసారి ఇష్టం లేని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ రావటం వల్ల కొద్దిగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇష్టం లేని చోటు అయినప్పటికీ, పని ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలతో కష్టపడి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో పట్టుదలతో ముందడుగు వేయటం ద్వారా విజయప్రాప్తిని అందిపుచ్చుకునే యోగం కనిపిస్తుంది. అలాగే వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపార రంగంలో వ్యాపారస్తులకి బాగా శ్రమ పడితేనే ఫలితం లభిస్తుంది. అద్భుతమైనటువంటి లాభాలు రాకపోయినప్పటికీ సాధారణ లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక్కొక్కసారి వ్యాపార రంగంలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. దానివల్ల చిన్న చిన్న చిక్కులు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి అద్భుతమైనటువంటి లాభాలు రానప్పటికీ వ్యాపార రంగంలో
సాధారణ లాభాలు మాత్రం ఖచ్చితంగా పొందుతారు. వ్యాపార రంగంలో విజయ మార్గంలోనే ముందుకు వెళ్ళే యోగం ఉంది. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే, వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండుతాయి. కానీ ఒక్కొక్కసారి చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించక పంట కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మొత్తం మీద మాత్రం వ్యవసాయ రంగం బాగుంటుంది. అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు. అయితే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కాకుండా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కళారంగం విషయానికి, క్రీడారంగం విషయానికి వస్తే, క్రీడాకారులు, కళాకారులు, సినిమా టీవీ రంగాల్లో నటీనట వర్గము, గాయనీ గాయకులు, నిర్మాతలు, దర్శకులు వీళ్ళందరికీ కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లేకపోయినప్పటికీ ఏదో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. ధనమైతే వస్తుంది. కొద్ది స్థాయిలో గుర్తింపు అయితే లభిస్తుంది. అందువల్ల క్రీడారంగము, కళారంగములో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. కొద్దిపాటి గుర్తింపు లభిస్తుంది. ఇక కాంట్రాక్ట్ రంగానికి వస్తే, కాంట్రాక్టుదారులకి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే పెద్ద కాంట్రాక్టులు తీసుకుంటే లేబర్ వర్క్ వల్ల ఇబ్బందులు రావటం, పనులు కొద్దిగా ఆలస్యం అవ్వటము, ఇలాంటివన్నీ కూడా జరిగే సూచనలు ఉన్నాయి. బిల్లులు సకాలంలో రాకుండా, సకాలంలో బిల్లులు వసూలు కాకుండా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కాంట్రాక్టులు, పెద్ద కాంట్రాక్టులు చేసేటటువంటి కాంట్రాక్టర్లు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా పనులు తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. పెండింగ్ బిల్లులు లేకుండా చూసుకోవాలి. లేబర్ వర్క్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అయితే చిన్న కాంట్రాక్టులు చేసే వాళ్ళకి మాత్రం ఈ ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసేటటువంటి ధనుసు రాశి వాళ్ళకి కాంట్రాక్ట్ రంగంలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే, రాజకీయ రంగం పరంగా ధనుసు రాశి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదు. అలా అని బ్రహ్మరథం పట్టరు. సామాన్యంగా ఉంటుంది. కానీ ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టండి. గుర్తింపు మాత్రం సాధారణంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వస్తే, ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ అంతిమంగా వివాహ ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు. ముందు ఆలస్యమైనా కూడా ఆ తర్వాత క్రమక్రమంగా వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అంతిమంగా భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. కుటుంబంలో విభేదాభిప్రాయాలు వచ్చినా కూడా మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో వాటిని చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు. కుటుంబ జీవితంలో కూడా సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకుంటారు. అలాగే ఉద్యోగం చేసేటటువంటి ధనుస్సు రాశి మహిళలకు పై అధికారుల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు. అయినప్పటికీ వృత్తి పట్ల మీకున్నటువంటి నిబద్ధత వల్ల అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఉద్యోగ రంగంలో విజయ పథంలో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. అలాగే బంధువర్గం వారితో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు ధనుస్సు రాశి మహిళలు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే రహస్య శత్రువులు పెరిగేటటువంటి సూచనలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ద్వారా తగ్గింపజేసుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి స్త్రీలకు ఆశాజనకంగానే ఉంది. కష్టపడి పనిచేస్తే, పట్టుదలతో పనిచేస్తే విజయాన్ని అందిపుచ్చుకునే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. అలాగే నక్షత్రాల పరంగా ధనుస్సు రాశి వాళ్ళ అదృష్టాన్ని పరిశీలిస్తే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుస్సు రాశి కిందకు వస్తాయి. మూలా నక్షత్రంలో జన్మించిన ధనుస్సు రాశి స్త్రీ పురుషులు జూన్, జూలై, నవంబర్ ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే 2025 మార్చి నెల కూడా మూలా నక్షత్రం వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. అలాగే మూలా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 1, 4, 5, 9 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఆదివారం, గురువారం, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు నిర్వహించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.
అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుస్సు రాశి కిందకు వస్తాయి. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే 2025వ సంవత్సరం మార్చి నెల కూడా కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్సు 4, 6, 7, 9. ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే బాగా అదృష్టం కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారం, బుధవారం, గురువారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశి కిందకు వస్తుంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే 2025వ సంవత్సరం మార్చి నెల కూడా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరం లక్కీ నెంబర్స్ 3, 4, 5, 9. అంటే ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. లక్కీ వారాలు బుధవారం, గురువారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం గురుగ్రహానికి, రాహుగ్రహానికి, కేతుగ్రహానికి ఈ 3 గ్రహాలకు జపాలు చేయించుకొని దానాలు ఇవ్వాలి. గురువుకి శనగలు, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు దానం ఇచ్చుకోవాలి. ఈ 3 గ్రహాలకు శాంతి చేసుకోవాలి. అలాగే ప్రధానంగా క్షేత్ర దర్శనం పరంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవాలి. దాంతోపాటుగా అష్టాదశ శక్తిపీఠాల దర్శనం ఒకసారి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అష్టాదశ శక్తిపీఠాల దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. అలా చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రము, కనకధారా స్తోత్రం ఈ 2 స్తోత్రాలు కూడా ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా తొలగింపజేసుకొని అనుకూల పరిస్థితులు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా రుణ విమోచన అంగారక స్తోత్రము, కనకధారా స్తోత్రం చదివినా విన్నా విశేషంగా ఈ సంవత్సరం మొత్తం యోగిస్తుంది. అలాగే ఈ సంవత్సరం పఠించవలసిన మంత్రం ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఇది మంత్రం. మంత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఓం శ్రీ దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః. ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళు ధరించవలసిన జపమాలిక గంధపు మాలిక. గంధపు మాలికను ధారణ చేయటం ద్వారా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైన జీవితం ఉంటుంది. ధరించవలసిన రత్నం కనకపుష్యరాగం. కుడి చేతి చూపుడు వేలుకి 3 క్యారెట్లు కనకపుష్యరాగం ధరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవటం ద్వారా, పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అత్యున్నత స్థాయిలో ఎదుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, 2 గోచారం. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మ కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మీరు పుట్టిన జాతకము, మీ జన్మ కుండలిలో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ అని ఉంటాయి. వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి, ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని జ్యోతిష ఫలితాలు చెప్తే దీన్ని గ్రహచారం అంటారు. ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం 50% ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత రెండవది గోచారం. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, గురుగ్రహము
ఈ 4 గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. దీని ఫలితం మీ జాతకంలో 50% ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు. ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకం, మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మ కుండలిలో నడిచే దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం, ఉగాది సంవత్సర ఫలితాలు 100% జరుగుతాయని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే. మిగిలిన 50% మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలుంటే మరీ పొంగిపోకండి. ప్రతికూల పరిస్థితులుంటే పూర్తిగా కుంగిపోకండి. వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవటం, రుద్రాక్షలు ధరించటం, దేవాలయ దర్శనం చేయటం ద్వారా ఆ ప్రతికూలతలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం 12 రాశుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు వీటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ 12 రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.